నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకులకు మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ ట్యాంకుల మరమ్మతులు పూర్తయ్యేంత వరకు నీటి సమస్య రాకుండా ట్యాంకుల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. బందర్ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకులను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుమారు 48 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకుకు లీకులను సరిచేయడానికి అధికారులు మరమ్మతులు చేపట్టారన్నారు. ఈ ట్యాంకుకు మరమ్మతులు చేయడం వల్ల తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 8, 19 సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. ట్యాంకు మరమ్మతుల వల్ల నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు చెప్పారు. 48 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకు లీకులు రావటం సాధారణమైన విషయమని, ఈ లీకులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రిపేరు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ఎప్పటిలాగానే నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. సుమారు 48 సంవత్సరాల పైన కట్టబడిన ఓవరేట్ ట్యాంక్ ఇది. దాంట్లో లీకులు అవటం వల్ల ఆ లీకులను అరెస్ట్ చేయడానికి వాళ్ళు సుమారు 1 నెల సమయం కావాలని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. దీని వల్ల ఇప్పుడు 7వ డివిజన్ కానివ్వండి, లేకపోతే 8వ డివిజన్, 19వ డివిజన్, అదే సెంట్రల్ నియోజకవర్గంలో 24 సర్కిల్ 2లో 24వ డివిజన్, ఈ 4 డివిజన్లు నీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన సందర్భంలో 10 సంవత్సరాల నాడు కట్టిన ఆ ఓవరేట్ ట్యాంకు ద్వారా వాళ్ళకి నీళ్లు వెళ్లే వాళ్ళ మనుషులకి వీళ్ళకి నీళ్లు వెళ్ళేదానికి కూడా 2 పోర్ట్లు అడ్జస్ట్మెంట్ చేసి పబ్లిక్ కి వీలైనంత సౌకర్యంగా నీళ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు జనరల్ గా 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు లైఫ్ ఉండే ఓవరేట్ ట్యాంకులకి లీకేజ్ రావటం సర్వసామాన్యమైన దాని లేటెస్ట్ యంత్రాలతో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరలా కొత్త ట్యాంక్ ఏ విధంగా పనిచేస్తూ ఆ విధంగా పనిచేసేదానికి వీలుగా లేటెస్ట్ యంత్రాలు తీసుకొచ్చి కెమికల్స్ తీసుకొచ్చి దాని ద్వారా పోషడానికి మొదలు పెట్టారు. ఇంకా వీలైన తొందరగానే దాన్ని ప్రజలకు అందుబాటు 1 నెల సమయం అడుగుతా ఉన్నారు, కానీ వీలైన తొందరగానే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున లీకేజ్ ఉండా కూడా ఇవాళ ఉదయం కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వర్క్ స్పీడ్ అయినప్పుడు మాత్రం నా లెక్కలో అయితే 10-15 రోజులు ఇబ్బంది రావచ్చేమో అనుకుంటా ఉన్నాను. ఏదైనా పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకుని అవగాహన పరుచుకుని కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ప్రత్యేకంగా ఈ 3 డివిజన్ లో కూడా ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా 1 గంట నీళ్లు ఇవ్వడం జరుగుద్ది. మార్నింగ్ 1 గంట ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుద్ది. ఈ రెండిట్లో కూడా అందరినీ కన్విన్స్ చేసే విధంగా మరి 2 రోజుల నుంచి ఈ వార్తా పత్రికల్లోనూ వాటిలోనూ అందరికి తెలిసే విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకా కూడా మా కార్పొరేటర్ గారు లేదా మా నాయకులు వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఉన్న విషయాన్ని వాళ్ళందరికి చెప్పి దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి కోసం భద్రంగా కొంచెం పొదుపుగా వాడటం లేదా ఇతర మోటార్ల ద్వారా నీళ్లు లాగి వాటిని వేరే కార్యక్రమాలకు వాటిని వాడి మున్సిపల్ వాటర్ మాత్రం మంచినీళ్ళకి వాడే విధంగా వాళ్ళందరినీ సమాయత్తం చేయడానికి ఇవాళ ఇది ఒకసారి పరిశీలించి అవసరమైనప్పుడు ట్యాంకర్లు కూడా ఉదయం అంతా కూడా కార్పొరేషన్ ట్యాంకర్లు అదేవిధంగా అన్ని ట్యాంకర్లు కూడా తిరిగి కొంతవరకు సర్దుబాటు చేయడం జరుగుద్ది. ఏదేమైనా కూడా 1 నెల కాలం ఈ ట్యాంకు ద్వారా నీళ్లు పొందుతున్న వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆ అడ్జస్ట్మెంట్లు మీరు కూడా చేసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీలైన తొందరగా దాని కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడాను. వీలైన తొందరగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. దానికోసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు దానికోసం కావాల్సిన సౌకర్యాలు కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త రకం మిషన్లు కూడా తీసుకురావడం జరిగింది. అందువల్ల అతి తొందరలో వీలైన తొందరలో దీన్ని రిపేర్ చేసి మరలా నీరు ఇవ్వటం పునరుద్ధరిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలు కూడా సహకరించమని కోరుతా ఉన్నాం.